సచివాలయంలో ఏపీ కేబినెట్ సబ్ కమిటీ భేటీ కానుంది. సాయంత్రం 4 గంటలకు సబ్ కమిటీ సమావేశం నిర్వహించనున్నారు. అమరావతిలో కార్యాలయాలకు భూ కేటాయింపులు చేసింది గత ప్రభుత్వం. రాజధానిలో సంస్థలకు కేటాయించిన భూమిపై చర్చించనున్నారు మంత్రులు. ఆయా సంస్థల ఏర్పాటుతో పాటు కొత్త భూ కేటాయింపుల ప్రతిపాదనలపై చర్చించే అవకాశం ఉంది. కేబినెట్ సబ్ కమిటీలో సభ్యులుగా మంత్రులు నారాయణ, కేశవ్, కొల్లు రవీంద్ర, దుర్గేష్, టీజీ భరత్, సంధ్యారాణి భేటీలో పలు శాఖల ఉన్నతాధికారులు పాల్గొననున్నారు. సచివాలయంలో ఏపీ కేబినెట్ సబ్ కమిటీ భేటీ కానుంది. సాయంత్రం 4 గంటలకు సబ్ కమిటీ సమావేశం నిర్వహించనున్నారు. అమరావతిలో కార్యాలయాలకు భూ కేటాయింపులు చేసింది గత ప్రభుత్వం. రాజధానిలో సంస్థలకు కేటాయించిన భూమిపై చర్చించనున్నారు మంత్రులు. ఆయా సంస్థల ఏర్పాటుతో పాటు కొత్త భూ కేటాయింపుల ప్రతిపాదనలపై కూడా చర్చించే అవకాశం ఉంది. కేబినెట్ సబ్ కమిటీలో సభ్యులుగా మంత్రులు నారాయణ, కేశవ్, కొల్లు రవీంద్ర, దుర్గేష్, టీజీ భరత్, సంధ్యారాణి భేటీలో పలు శాఖల ఉన్నతాధికారులు పాల్గొనబోతున్నారు. సచివాలయంలో ఏపీ కేబినెట్ సబ్ కమిటీ భేటీ కానుంది. సాయంత్రం 4 గంటలకు సబ్ కమిటీ సమావేశం నిర్వహించనున్నారు. ఇక ఈ భేటీకి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి కాంతిని అడిగి తెలుసుకుందాం. కాంతి, చెప్పండి, ఈ భేటీకి సంబంధించిన ముఖ్యమైన అంశాలు. ఈ రోజు సాయంత్రం సచివాలయంలో కేబినెట్ సబ్ కమిటీ భేటీ కాబోతోంది. రాజధానిలోని సంస్థలకి సంబంధించినటువంటి భూ కేటాయింపుల పైన ఈ మంత్రివర్గ ఉపసంఘం భేటీ అవుతుంది. అయితే అమరావతిలోని కార్యాలయాల ఏర్పాటుకి సంబంధించి గతంలో ఏవైతే సంస్థలకు భూ కేటాయింపులు చేసిందో ప్రభుత్వం, ఆ సంస్థలకు సంబంధించి వచ్చిన ప్రతిపాదనలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రతిపాదనల పైన చర్చించేందుకు ఈ సబ్ కమిటీ భేటీ అవుతుంది. సబ్ కమిటీలో ప్రధానంగా ఈ సబ్ కమిటీకి సంబంధించినంత వరకు కూడా సభ్యులుగా ఉన్నటువంటి మంత్రులు నారాయణ, కేశవ్, కొల్లు రవీంద్ర, దుర్గేష్, టీజీ భరత్, సంధ్యారాణి వీళ్ళందరూ కూడా ఈ మంత్రులంతా కూడా సబ్ కమిటీలో సభ్యులుగా ఉన్నారు. ఈ సబ్ కమిటీకి సంబంధించినటువంటి వివిధ శాఖల ఉన్నతాధికారులు కూడా ఈ సబ్ కమిటీ సమావేశంలో పాల్గొంటారు. అయితే గతంలో రాజధాని ప్రాంతంలో భూ కేటాయింపులు చేసిన సంస్థలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి ప్రస్తుత పరిస్థితి ఎలా ఉంది అనే దానిపైన పరిశీలన చేయబోతున్నారు. అలాగే కొత్తగా కొన్ని సంస్థలు ఏవైతే వచ్చే సంస్థలు ఏవైతే ఉన్నాయో ఆ సంస్థలకు సంబంధించినటువంటి కేటాయింపుల విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అలాగే ప్రపంచ స్థాయి సంస్థలు ఏవైతే అమరావతికి తీసుకురావడానికి ప్రస్తుతం కూటమి ప్రభుత్వం ఏదైతే చేస్తున్నటువంటి ఇది ఉందో దానికి సంబంధించిన దానిపైన కూడా కమిటీ చర్చించే అవకాశం ఉంది. అయితే గతంలో దాదాపు 120కి పైగా సంస్థలు వచ్చి చంద్రబాబు నాయుడు ఈ భూ కేటాయింపు అనేది చేయడం జరిగింది. అయితే ప్రస్తుతం రాజధానిలో ఉన్నటువంటి మళ్ళీ భవన నిర్మాణాలు పునర్నిర్మాణం అనేది ప్రారంభించడానికి ప్రభుత్వం అయితే కృషి చేస్తున్న నేపథ్యంలో వీటి పునర్నిర్మాణానికి సంబంధించి వాటిని ప్రారంభిస్తామని చెప్పి 115కు పైగా సంస్థలు ప్రభుత్వానితో సంప్రదింపులు జరిపాయి. ఈ నేపథ్యంలో ఆ సంప్రదింపుల పైన కూడా ఈ రోజు జరిగేటువంటి సబ్ కమిటీలో చర్చించబోతూ ఉన్నారు. ఈ చర్చకు సంబంధించినంత వరకు కూడా కొత్త సంస్థలు ఏవైతే వచ్చాయో సంస్థలకి సంబంధించినటువంటి వారి మీద కొత్తగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలి, భూ కేటాయింపుల విషయంలో ఎటువంటి నిర్ణయం తీసుకోవాలి, గతంలో జరిగినటువంటి అవకతవకలు ఏవైతే ఉన్నాయో వాటిని అన్నింటినీ పక్కన పెట్టి గత 5 సంవత్సరాలుగా నిర్వీర్యమైపోయినటువంటి వాటితోటి ముందుకు ఎట్లా వెళ్ళాలి అనే అంశాలపైన ఈ రోజు కేబినెట్ సబ్ కమిటీలో భేటీలో నిర్ణయించే అవకాశం కనిపిస్తోంది. దీని తర్వాత ఈ విషయాలన్నింటినీ కూడా నెక్స్ట్ జరగబోయే కేబినెట్ సమావేశంలో వీటిలన్నిటిపైన కూడా చర్చించి ఒక నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది. రైట్, థ్యాంక్ యూ కాంతి.